హలో అండి, ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేయొచ్చండి ఈ రెసిపీ. దీనికోసం అయితే దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కారము, కొన్ని చిన్నుల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు ఆప్షనల్ అండి, వద్దంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీలో. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు వేయాలి. ఇవైతే ఒక 1/2 కేజీ దాకా ఉంటాయి దొండకాయలు. ఇంకా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అడుగంటకుండా ఉండడానికి. 7-8 నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయల ముక్కలు వేసి ఇంకా మంచిగా వేయించుకోవాలి. దొండకాయ ఉల్లిపాయ అన్నీ వేగి ఉడికేదాకా వేయించుకోవాలి. ఒక 15 నిమిషాల దాకా అయితే పడుతుంది టైము. మూతేమీ పెట్టక్కర్లేదు. ఇంక ఇలా బాగా వేగి దొండకాయ ఉల్లిపాయ అన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. అలాగే ఇందాక మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పుట్నాలు ధనియాలు, ఆ మసాలా కూడా వేసి ఇంకొక 4 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. అప్పుడు ఈ మసాలా అనేది ముక్కకు పట్టి నూనెలో మంచిగా వేగుతుంది. ఉప్పు కారం అనేది చూసి వేసుకోవాలి మన రుచికి తగినట్టు. ఒక 4 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మంచిగా వేగిపోతుంది మసాలా కూడా. దొండకాయ ముక్కలకి బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. రసము పప్పుచారు అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా తినొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.